ఈ రోజే రిలీజ్ అయినటువంటి ఈ సాంగ్ డిజిటలీ అండ్ అలాగే గుంటూరు ప్రేక్షకులు ఎలా ఉంది? సూపర్ ఎనర్జీతో మహేష్ బాబు గారిని ఇప్పటి వరకు మనం సినిమాల్లో ఒక రేంజ్ ఆఫ్ ఎనర్జీతో చూస్తే ఇందులోని ప్రతి సాంగ్లోనూ డబుల్ త్రిబుల్ 4 times మోర్ ఎనర్జీతో కనువిందు చేయబోతున్నారు ఆన్ Jan 12th ఇన్ థియేటర్స్. వెయిటింగ్ టు వాచ్ గుంటూరు కారం. అండ్ అలాగే త్రివిక్రమ్ గారు బాగున్నారా? మీరు మాకు నేర్పించింది బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, నలుగురితో బాగుండడం, నవ్వుతూ ఉండడం అని. దాన్నే మేము లైఫ్లో ఫాలో అవుతూ వస్తున్నాం గురూజీ. పట్టుకునేటువంటి కళానికైనా పలికేటువంటి పదానికైనా ఒక భరోసా త్రివిక్రమ్ గారు ఉన్నారు అని. మరి త్రివిక్రమ్ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దామా? కొమ్మల్లో కుక్కులు, కొండల్లో ఎక్కువలు, అంత సర్రియలిస్టిక్ పొయిట్రీని డ్యూయెట్లో రాయొచ్చు. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మన మాటల మాంత్రికుడు, పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తుడు, నాకు ఆత్మీయుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నా కానీ నాకు వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. ఆ బాధల్ని నాకు మీరెంత కాపు కాస్తారో అలాగే అంత అండగా నిలబడ్డారు, అంత భరోసా ఇచ్చారు నాకు జీవితం పట్ల. త్రివిక్రమ్ గారి గురించి చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ఆనందాన్ని మనకి ఇచ్చేది ఒక్క డైరెక్టర్ ఒక్కడే. అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. చదువుకుని ఉంటే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిలా ఉండేవాళ్ళేమో అని. ప్రతి ఒక్కరికి ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చిత్రం విడుదలవుతుంది అంటే ఎందుకు అందరికి అంత ఆసక్తిగా ఉంటుంది, ఎందుకు అందరికి అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది? ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసింది మీరు. చిన్నతనం నుంచి సాహిత్యంతో ఆడుకుని సరస్వతీదేవి ముద్దు బిడ్డ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని మనం చెప్పొచ్చు. ఒక వాకింగ్ డిక్షనరీ, ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా, ఒక వాకింగ్ లైబ్రరీ, ఒక వాకింగ్ గూగుల్. ఆటో డ్రైవర్ ఉన్నాడు, రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ లో పడిపోయినారు, వాడు పని లేకపోయినా ఆపి వాడిని ఎక్కించుకుని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసిన వాడు దేవుడు, ఆ మనిషికి సంబంధించిన బ్రదరు. ఆ ఇన్సిడెంట్ కి ముందు ఒక ఆటో డ్రైవరు, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఆటో డ్రైవరు, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మాత్రం వాడు దేవుడు. అలాగే సీతారామరాజు అనే ట్యాక్సీ డ్రైవరు, రాజస్థాన్ లో ట్యాక్సీ డ్రైవరు, హైదరాబాద్ లో ట్యాక్సీ డ్రైవరు, పాలి అనే విలేజ్ లో మాత్రమే దేవుడు. ఆ విలేజ్ లో బయటకు వచ్చేసిన అగైన్ ఈజ్ ట్యాక్సీ డ్రైవర్. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. ఆడక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల వాడు సాయం కోసం అడిగినప్పుడు అప్పలు లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షల కోట్లు కూడా ఇస్తారు. ఏది అనుకుంటే అది అయిపోతుంది. పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, నీకు అంత స్తోమత లేదు. కానీ పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కొట్టించడానికి డబ్బులు అక్కర్లేదు సార్. పేట్ల మీద పక్కన కూర్చున్న అమ్మాయి మనసులో చోటు ఉంటించాలి. ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉంది. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదంతా. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. అంతా బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదంతా, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటమే కరెక్ట్, గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. ఇలా నీ ముందు నుంచుంటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్, ఒకటి నేలకి, 2 వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకు గొడవ ఏంటి సార్? జస్ట్ సరెండర్ అయిపోవాలంతే. గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే. సార్ 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. అబద్ధం మాత్రమే ఆడాను, మోసం చేయలేదు. ఇంటికి పెద్ద తేడా ఏంటో నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కాలిస్తే ఆయన కాల్చినట్టేనా? గన్ చూడాలనుకోండి, తప్పు లేదు. కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నమ్మే పని లేదు.
మాకు నమ్మించే అక్కరా లేదు. ఐ ఫీల్ లైక్ విస్లింగ్. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చావు కదా. చూడగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఏలేయాలనిపించిందా? మరి ఆగిపెట్టలేదు, ఆగిపోయా. ఆట చూస్తావా? యునానిమస్. అలాంటి త్రివిక్రమ్ గారి మాటల కోసం వెయిట్ చేస్తున్నాము ఇన్ థియేటర్స్ ఆన్ January 12th ఫర్ గుంటూరు కారం. ఇక మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకుందామా? రాజకుమారుడు సినిమాలో తెరంగేట్రం చేసి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభతరుణంలో కేవలం ఒక హీరోగా మాత్రమే కాకుండా ఒక మనిషిగా సమాజం కోసం నేనేం చేయొచ్చు అని ఆలోచించారు, చూశారు. అందుకనే సామి, నీ నవ్వు ఒక వరం, నీ కోపం ఒక శాపం, నీ మాటే శాసనం, నువ్వు మా సూపర్ స్టార్ విసామి. Let's have a special mashup video on our superstar Mahesh Babu garu, please.